జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తుపై వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖలు రాస్తూ అసంతృప్తిని వెళ్లగక్కారు. నిన్న హరిరామ జోగయ్య లేఖ రాయిగా ఇవాళ ముద్రగడ పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్కు ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం కీలక అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు 2 ఏళ్లు సీఎం పదవి అడిగి ఉండాల్సిందని ఆ సాహసం చేయలేకపోవడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల ముందు మొన్న ఒకసారి కిర్లంపూడి వస్తానని మీరు కబురు పంపితే పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలని భావించారన్నారు ముద్రగడ. గతంలో జరిగిన బాధలు, అవమానాలు మరచి మీతో పనిచేయడానికి ఒప్పుకున్నారని, కానీ మీ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడిలా గుర్తింపు ఉందన్నారు ఆయన. వస్తానని చెప్పి రాలేకపోయారన్న ఆయన, మీరు రావడం మీ చేతిలో ఉండదు, పర్మిషన్లు తీసుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని కోరుకుంటున్నట్టు లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. నిన్న హరిరామ జోగయ్య లేఖ రాశారు. టీడీపీ, జనసేన అధినేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 3 లైన్లతో నిన్న లేఖ విడుదల చేసిన ఆయన, తెలుగుదేశం, జనసేన బాగు కోసం తానిచ్చే సలహాలు చంద్రబాబు, పవన్కు నచ్చినట్లు లేదన్నారు. అది వారి కర్మ, ఇక తాను చేయగలిగిందేమీ లేదంటూ లేఖను ముగించారు. ఇటీవల జనసేనాని పవన్ను ఉద్దేశించి పలు లేఖలు రాశారు హరిరామ జోగయ్య. పవన్ 24 సీట్లకు ఓకే అనడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్కు గౌరవప్రదమైన పదవిపై తాడేపల్లిగూడెం సభలో ప్రకటనలు చేయాలన్నారు. అధికారం పంచుకోవడంలో పవన్, చంద్రబాబు పాత్ర ఏంటో తెలియకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు ఆయన. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలన్నారు. సభ తర్వాత ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సంతోష్, ఇప్పుడు ఏపీలో కాపు సంఘానికి సంబంధించిన కీలకమైన నేతలు, మరొకవైపు జనసేనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీని కొంచెం కాపు సంఘానికి సంబంధించిన నేతలు ప్రధానంగా చూస్తూ ఉంటే హరిరామ జోగయ్య, మరొకవైపు ముద్రగడ పద్మనాభం, వీళ్ళిద్దరూ కూడా కొంత లీడ్ తీసుకుని జనసేనను నడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్ళిద్దరి వైపు నుంచి కొంచెం ఎక్కువగా సలహాలు, సూచనలు అనేవి లేఖల రూపంలో, లేఖాస్త్రాల రూపంలో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం, మరొకవైపు చేగుండి హరిరామ జోగయ్య, వీళ్ళిద్దరూ కూడా ఎన్ని సీట్లు తీసుకుంటే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన కామెంట్లు గతంలో చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ముద్రగడ పద్మనాభం కూడా జనసేన పార్టీలో చేరతారు. అలాగే పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత తను జనసేన పార్టీలో చేరతారన్న అభిప్రాయం కూడా గతంలో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేగుండి హరిరామ జోగయ్య చేస్తున్న చేసిన సూచనలు కానీ, మరొకవైపు ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం, సో ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ పెద్దలిద్దరూ కూడా కొంత హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే పెద్ద ఎత్తున స్థానాలు కనీసం 40కి తగ్గకుండా సీట్లు తీసుకోవాలనేది హరిరామ జోగయ్య చేసిన సూచనగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో 24 సీట్లుగా పరిమితం కావడం అనేది, అట్ ద సేమ్ టైం నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో కూడా పవర్ షేరింగ్ సంబంధించిన కామెంట్లు కూడా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఈ తాడేపల్లిగూడెం సభకు ముందు హరిరామ జోగయ్య ఒక సూచన లాంటిది చేశారు. కానీ అటువంటి ప్రస్తావన ఏది కూడా అటు తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి, ఇటు జనసేన అధినేత నుంచి కూడా కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య కూడా ఇక మంచి కోసం తాను సూచనలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు, ఇక వాళ్ళ కర్మ అనే ఉద్దేశిస్తూ కొత్త నిరాశ నిస్పృహలతో ఇదే తన చివరి లేఖ అన్నట్టుగా కూడా సంకేతాలను ఇస్తూ ఈ లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముద్రగడ పద్మనాభం విషయానికి వచ్చేసరికి ఆయన పార్టీలో అంటే ముందుగా వైసీపీలో 2 సీట్లను ఆశించిన పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యసభ స్థానాన్ని కూడా ఆశించిన పరిస్థితి ముద్రగడ పద్మనాభం వైపు నుంచి కనిపించింది. ఆ తర్వాత మారిన పరిణామాలతో
అలాగే కాపు సామాజిక వర్గం అంతా కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అన్న లేఖను పవన్ కళ్యాణ్ రాసిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా తాను తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు జనసేనలో కానీ చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన సందర్భం కూడా గతంలో వచ్చింది. అలాగే ముద్రగడ పద్మనాభం ఇంటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అటు జనసేనకు సంబంధించిన నేతలు కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న చర్చ కూడా గతంలో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళతారు, ఇంటికి వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారన్న చర్చ జరిగింది. ఎందుకంటే కొనతాల రామకృష్ణను అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి, ఆయన ముందుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయన పార్టీలోకి వస్తే బాగుంటుందన్న కామెంట్ చేశారు. సో అదే తరహాలో ముద్రగడ పద్మనాభన్ కూడా పార్టీలోకి ఆహ్వానించే దిశగా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేయడం కావచ్చు, లేకపోతే ఆయనే స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్తారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో, అది కూడా ఇప్పటివరకు జరిగిన నేపథ్యంలో ముద్రగడ కూడా ఇక చివరి హోప్స్ ని ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కూడా వదిలేసుకుని కొన్ని నిష్ఠురాలాడుతూ లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి జనసేనలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కాపు సంఘానికి సంబంధించిన నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుల పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనల మేరకు విడిగా పోటీ చేశారు. మొత్తం లెఫ్ట్ పార్టీలతో కలిపి అలాగే బీఎస్పీతో కలిపి ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి ఉంది. కానీ ఆశించిన స్థాయిలో ఓట్ షేరు రాలేదు. అట్ ద సేమ్ టైం సీట్లు కూడా దక్కని పరిస్థితి ఉంది. స్వయంగా పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముద్ర జనసేన పార్టీ మీద పెద్ద ఎత్తున పడుతుంది. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు అన్న అభిప్రాయం కూడా జనసేన వర్గాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా వివిధ సందర్భాల్లో అన్ని కులాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే క్రమంలో మరొక వైపు అటు ముద్రగడ పద్మనాభం కావచ్చు, మరొక వైపు హరిరామ్ జోగే కావచ్చు, కాపు కులానికి సంబంధించిన ప్రధానంగా వాళ్ళ సంక్షేమం గురించి చూడాలి, కాపు కులానికి సంబంధించిన సీట్లు ఎక్కువ కేటాయించాలనే దిశగా లేఖలు రాయటం. వీళ్ళిద్దరు లేఖలు ప్రధానంగా చూసుకుంటుంటే వీళ్ళిద్దరు లేఖలు జనసేన మీద ఒక కులానికి జనసేనను ఒక కులానికే పరిమితం చేసే విధంగా వాళ్ళ లేఖలు ఉంటున్నాయన్న భావన కూడా జనసేన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత చర్చ అయితే ఈ రెండు వర్గాల మధ్య నడుస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.